మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. అయితే ఇది వరకు మనం డయాబెటీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే చాలా రకాల టైప్స్ ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్, దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ను అటాక్ చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఏ టోటల్ ల్యాక్ ఆఫ్ న్యాచురల్ ఇన్సులిన్. మనకేంటంటే న్యాచురల్గా వచ్చే ఇన్సులిన్ ఇక్కడ తగ్గిపోతుంది. అయితే సిమ్టమ్స్ ఎట్లా వస్తాయంటే టైప్ 1 డయాబెటీస్లో సిమ్టమ్స్ క్విక్లీగా వస్తాయి, అవి మోర్ సివియర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్, మనకు ఎనఫ్ ఇన్సులిన్ అనేది రాదు, ప్రొడ్యూస్ కాదు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక మనకు మన బాడీలో ఏవైతే సెల్స్ ఉంటాయో డస్ నాట్ రెస్పాండ్ నార్మల్లీ టు ద ఇన్సులిన్కు రెస్పాండ్ కావు. ఎక్కువగా ఇది టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా అడల్ట్స్లో, చిల్డ్రన్స్లో వస్తుంది, మోస్ట్ కామన్లీ ఎఫెక్ట్. అట్లే మనకు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే మనకు బిఫోర్ 2 టైప్ డయాబెటీస్ కన్నా ముందు వస్తుంది. అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కన్నా హయ్యర్ దాన్ నార్మల్, అంటే మన షుగర్ లెవెల్స్ నార్మల్ కన్నా హై ఉంటాయి. అంటని నాట్ టూ హై, ఎక్కువగా మరీ ఎక్కువ ఉండదు. అట్లే గెస్టేషనల్ డయాబెటీస్, ఇదేంటంటే ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అండ్ సమ్ పీపుల్స్ గెట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అట్లే మనకు టైప్ 3 డయాబెటీస్ ఏంటంటే దీంట్లో ఏంటంటే కొద్ది మందిలో ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ కావడం వల్ల ప్యాంక్రియాస్ తీసేయడం జరుగుతుంది. దాన్నే ప్యాంక్రియాటెక్టమీ అంటారు. ఈ విధంగా ఉంటాయి. అట్లా నియోనేటల్ డయాబెటీస్ వచ్చేసరికి ఎక్కువగా 6 నెలల్లో, ఇది రేర్గా వస్తుంది. అయితే చిన్నపిల్లలలోకి వస్తుంది, ఎక్కువగా 6 months బిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. అయితే ఏంటంటే ఈ కండిషన్ ఏమైందంటే డిజపియర్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఫ్రమ్ ఆన్సెట్. మనకి ఎప్పుడైతే వస్తుందో వచ్చిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ 1 year లోపల అది షుగర్ దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. సో డయాబెటీస్ వచ్చేసరికి దప్పిక ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే ఎక్కువ సార్లు మూత్రం వస్తూ ఉంటుంది. ఫ్యాటిగ్యూ, బ్లర్డ్ విజన్ అంటే మనకు చూపు మందగిస్తుంది. అట్లే వెయిట్ లాస్ అవుతారు చాలామంది. మన కాళ్ళల్లో తిమ్మిర్లు కూడా, కొద్ది మందికి హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకు తిమ్మిర్లు వస్తాయి. సో అయితే ఏంటంటే మనకి ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు అవి చాలా లేట్గా మానుతాయి. అంటే స్లో హీలింగ్, సోర్స్ కానివ్వండి, కట్స్ కానివ్వండి, స్లోగా హీల్ అవుతాయి. అట్లే కొద్ది మందికి సెక్సువల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు. మనము సరైన ఆహారం తీసుకోవడం వల్ల, కొన్ని నియమాలు పాటిస్తే మనం ఈ షుగర్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు. అయితే ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. అట్లే మనకు మిల్లెట్స్ తీసుకుంటే మంచిది ఫుడ్. అట్లే కంపల్సరీ వాకింగ్ అనేది, ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ ఉంటే మనకు షుగర్ లెవెల్స్ తొందరగా తగ్గుతాయి. అట్లే మనము ఏదన్నా ఆహారం, ఫ్రూట్స్ తినాలి అనుకుంటే మనం ఎక్కువగా జామ తీసుకోవడం మంచిది. బొప్పాయి కానివ్వండి, కివీ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం మంచిది. హోమియోపతికి వచ్చేసరికి చాలా రకాల మందులు ఉన్నాయి. మన మెడినైన్ హాస్పిటల్లో డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు మీ యొక్క మెంటల్ సిమ్టమ్స్ కానీ, మీ హ్యాబిట్స్ కానీ, కాన్స్టిట్యూషన్ బట్టి మీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచి, ఈ యొక్క హోమియోపతిక్ మందులు ఇమ్యూన్ సిస్టాన్ని ఇంక్రీజ్ చేసి మీ యొక్క షుగర్ లెవెల్స్ తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనము షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. అట్లే హోమియోపతికి మెడిసిన్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిజిజియం జాంబోలియం, లైకోపోడియం, క్యాలెండులా, ఆర్నికా, హైపరికం, కోనియం, ప్లంబం, ఫాస్ఫోరిక్ యాసిడ్, ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి. వారి యొక్క కాన్స్టిట్యూషన్ను బట్టి ఈ యొక్క హోమియోపతి కరెక్ట్గా ఇవ్వగలిగితే మన యొక్క షుగర్ లెవెల్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తగ్గించుకోవచ్చు. నమస్కారం.